విలువలతో ఎవరైతే బ్రతుకుతారో, శాస్త్రబద్ధంగా ఎవరైతే బతుకుతారో, కాశీని స్మరణ చేసేటువంటి కాశీ యొక్క పుణ్యం ఉన్నటువంటి వాళ్ళు పుణ్యవంతులే కాశీని స్మరించాలి అని ఉన్నది. నేను పాపాలు చేస్తాను, నేను మోసాలు చేస్తాను, నేను ప్రజల్ని పీడించుకు తింటాను, బ్రాహ్మడు ఉన్నది దానికోసమేను, బ్రాహ్మడు ఉన్నది దానికోసమేను, కాబట్టి ఎవడు ఇవ్వకుండా ఉంటాడు, మేము అబద్ధాలు ఆడతాం, మేము మోసాలు చేస్తాం, మేము సనాతన ధర్మం ఇవన్నీ చెప్పి అన్ని అబద్ధాలు ఆడి మోసాలు చేసి ప్రజల్ని మోసం చేసిన రంగావచన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ విధంగా ఉన్నటువంటి ఆయన, పోతికి సుబ్రహ్మణ్య శాస్త్రి అయినటువంటి ఆయన, ఆ తర్వాత ఈ విధంగా మోసాలు చేసి అబద్ధాలు చెప్పి నవగ్రహ జపారాధన చేస్తున్నటువంటి వాళ్ళు శనేశ్వర జపం 64 రోజులు చేయాలి. ఒక్క రోజులో 19,000 చేసేస్తారు. వాళ్ళు కాశీని స్మరిస్తే కాశీ వాళ్ళని శిక్షిస్తుంది. కాశీని ఎవరు స్మరించాలి అంటే, కాశీ స్నానం ఎవరు చేయాలి, కాశీ తీర్థం ఎవరు ముట్టుకోవాలి అంటే విలువలలో బతికేటువంటి వాళ్ళు, రామాయణాన్ని పారాయణ చేస్తూ రామాయణాన్ని ఆచరించేటువంటి వాళ్ళు కాశీని స్మరించాలి. రామాయణాన్ని ఆచరించేవాళ్ళు, పితృవాక్య పరిపాలనను ఆమోదించేవాళ్ళు కాశీని స్మరించాలి. భగవద్గీత పారాయణ చేసిన వాళ్ళు, భగవద్గీతను ఆచరించిన వాళ్ళు మాత్రమే కాశీని స్మరించాలి. భగవద్గీత పారాయణ చేస్తావు, ఏమందుకు ప్రయోజనం? భగవద్గీత ఆచరించు. జ్ఞాననిష్ట ముందు, కర్మయోగ నిష్ట తర్వాత అని చెప్పబడింది. అలాగే స్వధర్మంగా ఏ విధంగా ఉన్నది? అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తే అది స్వధర్మం కానేరదు అని భగవద్గీత చెప్పింది. భగవద్గీతను ఆచరించేవాడే కాశీని స్మరించాలి. పుణ్యకార్యం చెయ్యాలంటే పుణ్యవంతులే చెయ్యాలి, పాపవంతులు చేయకూడదు. ప్రతివాడు కాశీని స్మరిస్తే పాపాలు పోతాయి. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పలా, వీళ్ళు కల్పించుకుంటున్నారు. పుణ్యవంతులే, పుణ్యప్రదమైన కర్మలు చేసేటువంటి వాళ్ళే పుణ్యప్రదమైనటువంటి వాటిని స్మరణ చేయాలి. గుడిలో అడుగు పెట్టాలంటే, అంటే స్వయంభూ లింగం ఎక్కడ ఉన్నదో అక్కడ అడుగు పెట్టాలంటే వాడు పుణ్యవంతుడై ఉండాలి. ఆత్మవిమర్శ చేసుకున్నవాడై ఉండాలి. ఆత్మవిమర్శ ఎవడైతే చేసుకున్నవాడు ఉంటాడో వాడు గుడికి, దేవాలయానికి, స్వయంభూ దేవాలయానికి వెళ్ళగలిగిన వాడే ఉండాలి. ఏదో వ్యాపారం కోసం పెట్టినటువంటి ఈ యొక్క నమూనా దేవాలయాల్లో పోవడం కాదు. అవన్నీ ఉత్తువే. అవి ఊరికే ప్రాణప్రతిష్ఠ చేసేసి అది వ్యాపారంగా చేసుకునేటువంటి దేవాలయాలు అబద్ధమైన దేవాలయాలు. స్వయంభూ లింగం ఎక్కడైతే ఉన్నదో ఆ లింగం దగ్గర పర్యావరణంలో అడుగు పెట్టాలి అంటే అణువణువు ఆత్మస్వరూపమే. అణువణువు కూడా కాశీయే. ఎప్పుడు? వీడు నేనెవడు విచారణ చేశాక అణువణువు ఆత్మస్వరూపమే. ఎవడైతే పుణ్యకార్యాలు చేస్తాడో వాడు మాత్రమే పుణ్యప్రదమైనటువంటి మాటలు నోటితో అనటానికి అవకాశం. నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని. ఎవరు నోరు నవ్వంగ హరికీర్తి నుడిచేది? వాడు విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ కర్మయోగ నిష్టలో నిస్వార్థంగా బతికిన వాడు ఎవడైతే ఉంటాడో, అంటే అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా, వాడు ఆ మందిలో కలవకుండా, వాడు ఎట్టయినా శాస్త్రకర్మలు ఆచరించేవాడే ఉండాలి. నువ్వు మెడ నిండా రుద్రాక్షమాలు వేసుకుంటే నువ్వేమైనా గొప్ప బ్రాహ్మణ పండితుడివే? అవేం లేదు. నువ్వు బ్రాహ్మణ పండితుడివి అంటే ఏమిటి? మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజల్ని పీడించి వాళ్ళ దగ్గర డబ్బు గడించి బేణ మీద మిద్ద మీద మిద్ద కట్టి కాశీని స్మరించండి, నేను చెప్తున్నాను, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి అని చెప్పేటువంటి వాడు పరమ శుద్ధపూస అనుకుంటున్నాడు. శుద్ధపూస కాదు, వెర్రి వెంగడప్ప. అట్లాంటి వీడియోలు మీరు షేర్ చేయకండి. మీరు షేర్ చేయడం అక్కలా ఎవడికి వాడు మీరు స్మరణ చేసుకోవచ్చు. ఎవడు వీడియోను వాడు షేర్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు పుణ్యప్రదమైన మాటలు మాట్లాడేవాడు ఎవడు? విలువలుగా ఉన్నవాడు, విలువలతో బతికినవాడు, విలువలతో జీవించేవాడు, రామాయణాన్ని ఆచరించేవాడు, భగవద్గీతను ఆచరించేవాడు,
ఎవడైతే ఉంటాడో శాస్త్రకర్మలను ఆచరించేవాడు ప్రచోదయాతనుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఏదైతే ప్రచోదయాత్ కళ్ళు తెరిచి, ప్రచక్షు ఉదయాత్ తన కళ్ళు యొక్క కళ్ళను తెరిచి తనను తాను చూసుకుంటున్నవాడో వాడు మాత్రమే కాశీని స్మరించడానికి అర్హుడు. స్వయంభూలింగ దర్శనానికి చేయడానికి అర్హుడు. ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, కానీ వాడు మాత్రం కాశీని స్మరించాలి, పాపాలు పోతాయి. గాయత్రి జపం చేయాలి, పాపాలు పోతాయి. పాపాలు చేయటం ఎందుకు, పోతాయి ఎందుకు? పుణ్యప్రదమైన కార్యాలు చేసేవాళ్ళే పుణ్యప్రదమైనటువంటి కాశీని స్మరించాలి. పుణ్యప్రదమైన కాశీని స్మరించాలి. వాళ్ళకి కాశీ వాసం వస్తుంది ఖాయంగా. ఓం నమో భగవతే శ్రీరమణాయ. జై శ్రీరామ్, జై భగవద్గీత.